హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనము ఎప్పుడు చేసుకునే గోధుమ పిండితోటి పూరీలే కాకుండా ఈసారి కొంచెం డిఫరెంట్గా ఎంతో టేస్టీగా ఉండే రాగి పిండితోటి పూరీలు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. దాంతో కాంబినేషన్గా బొంబాయి చట్నీ అండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ముందుగా ఒక గిన్నె తీసుకొని ఇందులో ఒక కప్పు రాగి పిండి వేసుకుంటున్నాను. మనం ఏ కప్పుతో అయితే రాగి పిండి వేసుకున్నామో అదే కప్పుతోటి ఒక కప్పు గోధుమ పిండి వేసుకుంటున్నాను. ఇందులోని 2 టేబుల్ స్పూన్లు సూజీ రవ్వ, బొంబాయి రవ్వ అంటారండి, ఇది వేసుకున్న తర్వాత ఇందులో మీ టేస్ట్ సరిపడినంత సాల్ట్, 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని పిండి మొత్తాన్ని కలిసే విధంగా కలుపుకోవాలి. ఇలా పిండి మొత్తాన్ని కలిసే విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో కొంచెం కొంచెంగా నీళ్లు పోసుకుంటూ పిండి మొత్తాన్ని చపాతీ పిండిలా కలుపుకోవాలి. పిండిని మరీ గట్టిగా కలుపుకోవద్దండి, బాగా సాఫ్ట్గా ఉండాలి. పిండి అయితే ఇంత సాఫ్ట్గా ఉండేలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత దీన్ని పక్కన ఉంచుకోండి. పూరీలోకి కర్రీ తయారు చేసుకోవడం కోసం ముందుగా ఒక చిన్న గిన్నె తీసుకొని ఇందులో 1 టేబుల్ స్పూన్ శనగపిండి వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని శనగపిండిలో కొంచెం నీళ్లు పోసుకొని పిండి మొత్తాన్ని ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఇలా ఉండలు లేకుండా కలుపుకొని దీన్ని పక్కన ఉంచుకోండి. ఇలా కొంచెం పల్చగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత దీన్ని పక్కన ఉంచుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ని హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ పోపు దినుసులు వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని ఇవి కొంచెం ఫ్రై అయ్యేంత వరకు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇలా పోపు దినుసులు కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో 3 ఎండుమిరపకాయలు వేసుకుంటున్నాను. ఇందులోనే మీ తినే కారాన్ని బట్టి పచ్చిమిర్చిని కట్ చేసుకొని వేసుకోండి. అలానే 2 ఉల్లిపాయల్ని ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను. ఇందులోని కొంచెం కరివేపాకును కూడా వేసుకొని మొత్తాన్ని కలుపుతూ ఉల్లిపాయ ముక్కలు కొంచెం మెత్తబడేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కల్ని మరీ ఎక్కువగా ఫ్రై చేసుకోవద్దు, కొంచెం ఉల్లిపాయ ముక్కలు మెత్తబడేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో ఒక పెద్ద టమాటాని కట్ చేసుకొని వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని టమాటా ముక్కలు కూడా బాగా మెత్తబడేంత వరకు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇలా కలుపుతూ టమాటా ముక్కలు మెత్తబడేంత వరకు ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక పావు టేబుల్ స్పూన్ పసుపు వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని ఇందులోనే మీ టేస్ట్ సరిపడినంత సాల్ట్ వేసుకోండి. ఇక్కడైతే నేను ఒక బంగాళదుంపని ఉడికించుకొని ఇలా క్రష్ చేసుకొని వేసుకుంటున్నాను. బొంబాయి చట్నీలో బంగాళదుంప వేయరండి, బట్ నేను వేసుకుంటాను, టేస్ట్ బాగుంటుంది. ఇలా వేసుకున్న తర్వాత మొత్తాన్ని కలిసే విధంగా ఓసారి కలుపుకోవాలి. ఇలా కలుపుతూ 1 నిమిషం పాటు ఉడికించుకుంటే మనం ఇందులో పసుపు వేసుకున్నాం కదండి, అందులో ఉన్న పచ్చివాసన అయితే పోతుంది. ఇప్పుడు ఇందులో 1 గ్లాస్ నీళ్ళు పోసుకొని మొత్తాన్ని కలిసే విధంగా ఓసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత దీని మీద మూత పెట్టి మీడియం ఫ్లేమ్ మీద ఒక 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇలా మీడియం ఫ్లేమ్ మీద ఒక 2 నిమిషాల పాటు ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మనం ముందుగా శనగపిండిలో నీళ్లు పోసుకొని కలుపుకొని పెట్టుకున్నాం కదండి, దాన్ని ఒకసారి మొత్తాన్ని కలుపుకొని ఇందులో శనగపిండి వాటర్ అయితే పోసుకుంటున్నాను. ఇలా శనగపిండి వాటర్ పోసుకున్న తర్వాత మీడియం టు లో ఫ్లేమ్ మీద కలుపుతూ ఉడికించుకోవాలి. ఇలా కలుపుతూ ఉడికించుకుంటే కూర అయితే త్వరగా చిక్కబడుతుంది. ఇలా చిక్కబడిన తర్వాత ఇప్పుడు ఇందులో సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని మరోసారి మొత్తాన్ని కలుపుకొని 1 నిమిషం పాటు ఉడికించుకుంటే సరిపోతుందండి. ఇలా కలుపుతూ 1 నిమిషం పాటు ఉడికించుకుంటే ఎంతో టేస్టీగా ఉండి బొంబాయి చట్నీ అయితే రెడీ అయిపోతుందండి. ఇలా రెడీ చేసిన బొంబాయి చట్నీని స్టవ్ ఆఫ్ చేసి పక్కన ఉంచుకోండి. ఇప్పుడు పూరి తయారు చేసుకోవడం కోసం ముందుగా మనం కలిపి పెట్టుకున్న పిండిని తీసుకొని మీరు ఎంత సైజులో అయితే పూరీలు తయారు చేసుకోవాలనుకుంటున్నారో ఆ సైజు సరిపడినంత పిండిని తీసుకొని ఇలా పొడి పిండిని అప్లై చేసుకుంటూ పూరీలు అయితే రోల్ చేసుకోవాలి. ఇక్కడైతే నేను పొడి పిండి కోసం గోధుమ పిండిని అయితే వాడుతున్నాను. ఇలా పొడి పిండిని అప్లై చేసుకుంటూ ఈ విధంగా రోల్ చేసుకోవాలి. చూసారు కదండి, మనం పిండిని సాఫ్ట్గా కలుపుకుంటే పూరీల్ని రోల్ చేసేటప్పుడు క్రాక్స్ అనేది లేకుండా చాలా నీట్గా రోల్ అవుతాయి. మనం తయారు చేసుకునే పూరి అనేది ఇంత మందంగా ఉండాలండి. ఇంత మందంగా తయారు చేసుకుంటేనే పూరి అయితే పొంగుతుంది. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపోయేంత ఆయిల్ని హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం రోల్ చేసుకున్న పూరిని ఒక్కొక్కటిగా వేసుకుంటూ ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. చూసారు కదండి, ఆయిల్లో వేసిన వెంటనే ఎలా పొంగినాయో పూరీలు అయితే. ఇలా ఒక సైడ్ కాలిన తర్వాత మరొక సైడ్ తిప్పుకొని 2 సైడ్లు కాల్చుకోవాలి. ఇలా కాలిన తర్వాత దీన్ని ఒక ప్లేట్లో వేసుకొని ఇదే విధంగా మిగిలిన పూరీలను కూడా రెడీ చేసుకోవాలి. పూరీలు తయారు చేసుకోవడం కోసం మనం పిండిని కలిపేటప్పుడు
పిండి బాగా సాఫ్ట్గా ఉండాలండి. అలానే ఆయిల్ హీట్ అయిన తర్వాత మాత్రమే మనం పూరీలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అప్పుడే పూరీలు పొంగుతూ వస్తాయి. చూసారు కదండి, ఎంతో టేస్టీగా ఉంటే పూరీలు, దాంతో పాటు కాంబినేషన్గా బొంబాయి చట్నీ అండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చాయో నాకు కామెంట్ చేయండి. మా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.